ఒక చిన్న బాబు సముద్రంలో ఆడుతుండగా వాడికి ఎంతో ఇష్టమైన చెప్పుల్ని సముద్రం తీసుకువెళ్ళిపోయింది. దాంతో వాడికి చాలా బాధేసి సముద్రం చాలా చెడ్డది అంటూ రాసుకుని వెళ్ళిపోయాడు. మరి కాసేపట్లో అక్కడికి ఒక చేపలు పట్టేవాడు వచ్చాడు. వాడికి ఈరోజు సముద్రం చాలా చేపలను ఇచ్చింది. దాంతో వాడు చాలా సంతోషంగా సముద్రం చాలా మంచిది అంటూ రాసుకుని వెళ్ళిపోయాడు. మరి కొంతసేపట్లో ఒక తల్లి తన కొడుకు అస్థికల్ని కలపడానికి వచ్చింది. నీ వరకు వచ్చిన నా కొడుకుని నువ్వే తీసుకువెళ్ళిపోయావంటూ చాలా కోపంగా మాట్లాడి సముద్రం చాలా కఠినమైనది అంటూ రాసుకుని వెళ్ళిపోయింది. అదే మార్గంలో నడుస్తున్న ఒక అబ్బాయికి ఒక మంచు లాంటి ముత్యం దొరికింది. ఆహా, సముద్రం చాలా దానగుణం కలది, అందుకనే నాకు ఈరోజు ఈ ముత్యం దొరికింది అంటూ సంతోషంలో రాసుకుని వెళ్ళాడు. ఫైనల్లీ ఆ సముద్రం వాళ్ళు రాసే రాతలన్నింటినీ కూడా ఒక్క పెద్దాలతో చెరుపుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ సంగతి ఏంటంటే సముద్రం ఏమీ మారలేదు, కానీ మనుషుల అభిప్రాయాలు మాత్రమే మారాయి. అలానే మనపై కూడా చాలా అభిప్రాయాలు ఉంటాయి చాలా మందికి. అవన్నీ నిజం అవ్వాల్సిన పని లేదు, వాటి గురించి ఆలోచిస్తూ బాధపడాల్సిన పని కూడా అస్సలు లేదు.